హలో ఎవరీవన్, నేను మీ పీజే ఫ్రమ్ వైజాగ్. సో ఈరోజు అయితే మన చేతిలో టాటా నుంచి కొత్తగా వచ్చిన న్యూ జెన్ టియాగో ఈవీ అయితే మన చేతిలో ఉంది. సో దీంట్లో బ్యాటరీ ప్యాక్ కోసం, ఇంటీరియర్ కోసం, ఎక్స్టీరియర్ స్పెసిఫికేషన్స్, సో అదే కాకుండా ఫ్రంట్ ఏదైతే ఇంజిన్ క్యాబిన్ ఉందో అందులో మీకు ఏది పనికి వస్తుంది, వీటన్నిటి గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను. మొత్తం తెలుసుకోవాలనుకున్నట్టయితే డోంట్ స్కిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం. సో ఏదైతే ఫ్రంట్ వ్యూ సెక్షన్ ఉందో, ఫ్రంట్ బంపర్ ఏదైతే వచ్చిందో ప్రీవియస్ దీనికి అయితే టోటల్గా చేంజ్ చేసాడు అనమాట. ఏంటి అన్నట్లయితే ఇంతకుముందు దీనికైతే బంపర్ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్లాక్ ఫినిషింగ్ వచ్చేది. సో ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఒకటే ఫినిషింగ్ టచ్తో, ఒకటే కలర్స్తో దీనికైతే ప్రొవైడ్ చేశారనమాట. సో అదే కాకుండా ఇది గ్రిల్ అయితే మొత్తం అంతా క్లోజ్ చేశారు. హెడ్లైట్స్ అయితే ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో అదే కాకుండా మొత్తం అన్నిటికి కూడా ఇక్కడైతే ఫాగ్ ల్యాంప్స్ ఇస్తారు అన్నారు. సో ఇప్పుడు వరకు అయితే ఏ బళ్ళు కూడా ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేదు. సో బోనెట్ చూసుకున్నట్లయితే బోనెట్ సేమ్ యాజ్ టీజ్గా, పెద్ద షేప్స్ అయితే ఏం పెద్ద తేడాస్ అయితే లేవు. సో ఫ్రంట్ సెక్షన్ అయితే ఇది. ఇంకా సైడ్ సెక్షన్ మనం నెక్స్ట్ చూసుకుందాం. ఇంకా సైడ్ సెక్షన్ గురించి మనం చూసుకున్నట్లయితే సైడ్ సెక్షన్లో అయితే ఎటువంటి మార్పు లేదు. సేమ్ యాజ్ టీజ్గా ప్రీవియస్ ఏదైతే టియాగో ఉందో సేమ్ దానిలాగే ఉంటుంది. సో దీని గురించి అయితే పెద్ద ఏం రాలేదు. అది కాకుండా ఇక్కడ ఇది ఏదైతే వచ్చిందో దీనికి 360 క్యామ్ అయితే ఇచ్చాడు. దీనికి 360 డిగ్రీస్ ఆప్షన్ అయితే ఉంది. ఏంటి అన్నట్లయితే మనకి ప్రీవియస్గా పంచ్కి ఏదైతే వచ్చిందో నెక్సాన్కి ఇలా టైటిల్తో పాటు ఇప్పుడు దీనికి కూడా 360 డిగ్రీస్ కెమెరా ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో ఇంకా అలోవీల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే R14 ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా క్యాప్ అయితే కొంచెం లైట్గా డిజైన్ చేసి అయితే వచ్చింది. సో నెక్స్ట్ అయినట్లయితే రేర్ వ్యూ ఎలాగుంది అనేది అయితే చెక్ చేసుకుందాం. సో నెక్స్ట్ అయితే మనం రేర్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ దీనికి మేజర్ అప్డేట్స్ ప్రస్తుతానికి అన్ని టాటా వెహికల్స్ అన్నిటికీ తీసుకొస్తున్నాడు. ఏంటి అన్నట్లయితే సెంటర్ ల్యాంప్, సో టేల్ గేట్ అనమాట, కనెక్టింగ్ డిఆర్ఎల్ అనేది వస్తుంది. సో ఏంటి అన్నట్లయితే ప్రీవియస్ ఓన్లీ లైట్స్ మాత్రమే వచ్చేది. సో ఇప్పుడు వచ్చిన బళ్ళు అన్నిటికి కూడా లాస్ట్గా మనం పంచ్ చూసాము. సో దీని తర్వాత ఇది కూడా చూస్తున్నాము. కనెక్టింగ్ టేల్ గేట్స్ అయితే దీనికి ఇస్తున్నాడు అనమాట. సో వెనక పక్క అయితే మనకు స్లైడ్గా డిజైన్ అయితే చేంజ్ చేశారు. అదే కాకుండా మనకు ప్రొజెక్టర్ లైట్స్ అయితే వెనకాల ఇక్కడ వచ్చాయి. సో పార్కింగ్ సెన్సార్స్ అండ్ రివర్స్ చేసేటప్పుడు లైట్ వెలిగే రివర్స్ ల్యాంప్ అండ్ డిక్కీ స్పేస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. సో డిక్కీ స్పేస్ అయితే సేమ్ యాస్టీస్గా ఉంటుంది. డిక్కీ స్పేస్లో అయితే ఎటువంటి మార్పు అయితే లేదు. సో మనకి వచ్చేటప్పటికి ప్యాడ్ ఇచ్చాడు. అదే కాకుండా మనకి దీంతో పాటు ఛార్జింగ్ అయితే మనకి 3.2 ఛార్జర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అదే కాకుండా పంచర్ కిట్ కూడా దీనికి ఇస్తారనమాట. సో స్టెప్నీ టైర్ గురించి చాలామందికి అనుమానం ఉంటుంది. సో స్టెప్నీ టైర్ ఇస్తున్నారా లేదా అనేసి, దీనికైతే ఇవ్వట్లేదు స్టెప్నీ టైర్. సో నెక్స్ట్ అయితే ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ అయితే మనం డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు డోర్ అనేది మొత్తం అంతా చేంజ్ అయ్యి వస్తుంది న్యూ స్టైల్గా. ఇదైతే మనకి డోర్ హ్యాండిల్ అయితే స్మూత్ ఫినిషింగ్ టచ్తో డోర్ హ్యాండిల్ అయితే వచ్చింది. అదే కాకుండా మనకు పవర్ విండో ఛానల్ బటన్స్ ఇచ్చాడు. మనకి ఏదైనా సరే వాటర్ బాటిల్స్ అని పెట్టుకొని ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ పౌచ్ అయితే ఇచ్చాడు. సో ఇది మేము చూసుకున్నట్లయితే సియారా, మీరు చూసుకుంటే సియారా దాన్ని చూసినట్టు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం సియారా మీకు డోర్ పెడ్ అలా ఉందో దాని ప్రకారంగా ఇచ్చాడు అనమాట ఈ డిజైన్. సో ఇంకా సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ సూపర్, మీకు మంచి సిట్టింగ్ కంఫర్ట్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే కాకుండా మనకి సెంటర్ కన్సోల్ అయితే మారింది. సెంటర్ కన్సోల్ ఇంతకు ముందు అయితే ఓన్లీ సెంటర్ కన్సోల్ ఇక్కడ వరకే వచ్చేది. ఇప్పుడు వచ్చేటప్పటికి అయితే మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది. సో మనకి ఆర్మ్రెస్ట్ మన చేతికి అనేది రెస్ట్ పెట్టుకున్నట్టు ఆర్మ్రెస్ట్ వస్తుంది. హ్యాండ్ బ్రేక్ అండ్ ఏదైనా సరే మనకి బాటిల్స్ ఏమైనా పెట్టుకోవాలన్నట్లయితే ఇక్కడ మనకు స్పేస్ ఇచ్చారు. మనకి ఈ డ్రైవ్ మోడ్స్ అనమాట, అంటే రివర్స్, డ్రైవ్, న్యూట్రో, సో ఇవన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా మనకి డ్యూయల్ ఛార్జింగ్ అనమాట. సో మనకి ఏదైతే ఒకేసారి 2 ఫోన్స్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారు. సో ఎఫ్ఏటీసీ అనేది స్లైట్గా చేంజ్ అయ్యింది. ఎఫ్ఏటీసీలో మీకు ఆప్షన్స్ ఏంటి అన్నట్లయితే ఏసీ మోడ్, ఎకానమీ మోడ్ అండ్ ఆటో ఆఫ్. ఏసీ ఆటోలో పెట్టుకోవచ్చు, ఆఫ్లో చేసుకోవచ్చు. ఇది నుంచి మనకి వెంట్ మోడ్స్, రీసర్క్యులేషన్ మోడ్స్, ఇంకా మనకి ఏసీ లెగ్ మోడ్, ఫేస్ మోడ్, సో ఇలాంటివి చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చాడు అనమాట. సో ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి నార్మల్గా అయితే ఇక్కడ పెడల్స్ ఇచ్చేవాడు, స్టీరింగ్ దగ్గర పెడల్స్ ఇచ్చేవారు. దీనికి వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ బటన్స్ ఇచ్చేసాడు అనమాట. రీజనరేషన్ లెవెల్ 1, 2, 3 పెట్టుకునేటట్లు. ఇక్కడికి వచ్చేటప్పటికి హజార్డ్ అండ్ మనకి ఛార్జింగ్ గన్ అనేది డిస్కనెక్ట్ చేసుకోవడానికి మనకి 360 ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు, మీరు స్క్రీన్లో కూడా చూడవచ్చు 360 డిగ్రీస్ ఆప్షన్ అయితే ఉంది. సో ఈ రెండు నేను డోర్స్ తీయడం వల్ల ఈ రెండు మీకు కనిపించట్లేదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్గా టాటా వాడే చాలామంది ఇరిటేషన్ ఎక్కడ పడతారంటే స్టీరింగ్ దగ్గర. సో ఎందుకు అన్నట్లయితే ఇక్కడ చేయి పెట్టి ఈ స్టీరింగ్ కట్ చేసేటప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఇక్కడ ఏదైతే వస్తుందో ఇది చేతికి తగిలి ఈ బటన్స్ అనేవి ఊడిపోతాయేమో అనిపిస్తుంది అనమాట. సో పాత నెక్సాన్లకు కానీ, హ్యారియర్లకు కానీ అన్నిటికి కూడా సేమ్ అలాగే ఇచ్చాడు అనమాట. దీనికి వచ్చేటప్పటికి మాత్రం ఆ బటన్స్ అనేవి సపరేట్ కాకుండా ప్యాడ్తో పాటే ఇచ్చేసాడు. సో లైక్ మనకి ఏంటి అన్నట్లయితే చేతికి ఇవి తగలకుండా స్మూత్గా ఉంటుంది.
సో స్టీరింగ్ తిప్పేటప్పుడు మనకి ఏదైనా సరే స్మూత్గా ఉండేటట్టు అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనికైతే ఎక్స్ట్రాగా మనకైతే ప్యాడ్ అయితే మనకి అన్నిటికన్నా డిఫరెంట్ కనబడుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్. సో ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ కానీ క్లస్టర్ కానీ డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఇది ఏంటి అన్నట్లయితే మనకి ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఫ్లోటింగ్ క్లస్టర్ అయితే వచ్చాయి. మనకి వెనకాల ఏం పెద్ద సపోర్ట్ ఏం లేకుండా మనకి నించున్నట్లు అయితే మనకు కనబడతాయి. సో ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది. సో మేజర్ చేంజ్ ఏంటి అన్నట్లయితే డాష్ బోర్డ్ అండి. ఏంటి అన్నట్లయితే మనకి డాష్ బోర్డ్ వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా రీడిజైన్ అయింది అనమాట. సో ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి ఫొటోస్ అయితే మీకు స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది ఏంటి అన్నట్లయితే మనకి మొత్తం అంతా చూడండి, మొత్తం అంతా ఫినిషింగ్ లెదర్తో మొత్తం అంతా కూడా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో న్యూ డిజైన్ అయితే చేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి. నెక్స్ట్ అయితే మనం ఇన్ఫోటైన్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్లో మనకి పైనుంచి కింద తీసినట్లయితే ఈ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సెట్టింగ్స్ స్లీప్ మోడ్లో పెట్టుకోవచ్చు, అంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ అవసరం లేదు అనేటప్పుడు స్లీప్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఆడియో సోర్స్ అనేది మీడియా మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డివైస్ ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నది లిస్ట్ అయితే చూసుకోవచ్చు. వైఫై 360 కెమెరా అయితే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే ఇక్కడ నుంచి మీకు యాప్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇంకా యాప్స్ ఇంకా లోన ఇంకా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్లైమేట్ కంట్రోల్ ఇచ్చాడు, ఇమేజ్ వ్యూ ఇచ్చాడు, మీడియా ఇచ్చాడు. ఇంకా అదే కాకుండా ఫోన్స్, క్విక్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్, షేర్ మై లొకేషన్ అండ్ సరౌండింగ్ 360 క్యామ్ ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా వీడియో ప్లేయర్. సో ఇంకా మీరు సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే మీకు సెట్టింగ్స్లో అయితే ఇవి ఇచ్చాడు: వీడియో, కనెక్టివిటీ, డ్రైవ్ అసిస్ట్, ఫోన్ అసిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అదే కాకుండా వెహికల్ సెట్టింగ్స్. సో ఇవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇంకా ఇన్ఫోటైన్మెంట్స్ కోసం అయితే ఇది. క్లస్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్లస్టర్ అయితే ఫుల్ డిస్ప్లే ఇచ్చాడు. సో మనకు ఛార్జింగ్ వ్యూ, ఛార్జింగ్ అనేది, రేంజ్ అనేది, సో స్పీడ్ అయితే మనకి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ మనకైతే మోడ్స్ అయితే షిఫ్ట్ చేసుకుంటే మీకు ఇక్కడైతే కనబడుతున్నాయి. సో అదే కాకుండా రీజనరేషన్లో అంటే మనకి డ్రైవ్ అయితే అంత పెరుగుతుంది, రీజనరేషన్ అంత అవుతుంది అనేసి అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకా న్యూట్రల్ అనేది ఇక్కడ చూపిస్తుంది, మనకు ఓడోమీటర్ అయితే మొత్తం అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంటీరియర్కి వచ్చేటప్పటికి మాత్రం మనకి రెట్రో థీమ్తో మొత్తం అంతా కలర్ఫుల్గా ఉండేటట్టు ఇంటీరియర్ అయితే మీకు కనబడుతుంది. సో ఇంకా మనకి సిట్టింగ్ కంఫర్ట్ అండ్ రేర్ ఏ ఆప్షన్స్ ఇచ్చారనేది అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా రేర్ సిట్టింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా చాలా అయితే బాగుంది. మనకి టైర్ సపోర్ట్ కూడా బాగుందన్నమాట. సో అదే కాకుండా మనకి రేర్ వెంట్ ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, రేర్ వెంట్ ఏసీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ అయితే మొత్తం అంతా కూడా ఒక కొత్త టియాగో లాగా అయితే ఉంది. ఏంటి అన్నట్లయితే మొత్తం అంతా కలర్ఫుల్గా మొత్తం అంతా రీడిజైన్ అయ్యి మన ఇంటీరియర్లో మీరు కూర్చునేటప్పుడు అయితే మీకైతే ఒక పాత టియాగోలో కూర్చున్న బోరింగ్ అయితే అనిపించదు. చాలా న్యూగా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంజిన్ కంపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అందులో మీరు ఏదేది మీరు చేసుకోవచ్చు, మీరంతా మీరుగా చెక్ చేసుకునేవి ఏమేమి ఉంటాయి అనేసి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంజిన్ కంఫర్ట్ అయితే మీరు చూసుకోవచ్చు, సేమ్ పాత టియాగోలాగా ఉందో సేమ్ అదే 3-in-1 కాంబో. పంచ్కి అయితే మనకి 6-in-1 కాంబో ఇచ్చాడు. సో ఈ టియాగోకి వచ్చేయడం మాత్రం 3-in-1 కాంబో ఇచ్చాడు. 2 కూలెంట్ ట్యాంక్స్ అయితే ఇచ్చాడు. సో ఇదైతే బ్యాటరీ ప్యాక్ వెళ్ళే కూలెంట్ ట్యాంక్, ఇదైతే ఈ డ్రైవ్కి వెళ్ళే కూలెంట్ ట్యాంక్ అనమాట. సో ఇది ఎప్పటికప్పుడు మీరు టాప్అప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగంటే ఇక్కడ మీకు మ్యాక్స్ అనేసి మీకు ఆప్షన్ అయితే ఇచ్చాడు, మీకు మ్యాక్స్ అనేసి లైన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు మీరు కూలెంట్ అయితే టాప్అప్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా వైపర్ వాటర్ అనమాట. సో వైపర్ వాటర్ అనేది ఎక్కడి నుంచి పోసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఏదైతే మీకు వైపర్ వస్తుందో సో ఆ యొక్క తాలూకా వాటర్ అయితే ఎక్కడి నుంచి అయితే పోసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టాప్అప్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా బ్రేక్ ఆయిల్ కంటైనర్ దగ్గర మ్యాక్సిమం మినిమం అని ఉంటుంది. మినిమం కిందకి వెళ్ళకూడదు, మ్యాక్సిమం కన్నా ఎక్కువ పోయకూడదు. సో అలాగైతే మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే మెయిన్ ఈవీ అన్నిటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వస్తాయి అన్నట్లయితే ఎలక్ట్రికల్ గ్లిచ్ అనమాట. సో ఏదైనా సరే ఛార్జింగ్ ఎక్కకపోవడం, ఒక్కోసారి స్టార్ట్ అవ్వకపోవడం, సింబల్స్ రావడం, సో ఇలాంటివి అయితే గ్లిచెస్ వస్తూ ఉంటాయి. సో దానికి మెయిన్ సొల్యూషన్ ఏంటి అన్నట్లయితే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అన్నట్లయితే బ్యాటరీ టెర్మినల్ అనేది డిస్కనెక్ట్ చేయడం. సో బ్యాటరీ టెర్మినల్ ఎలా డిస్కనెక్ట్ చేయాలి, ఏం డిస్కనెక్ట్ చేయాలి అయితే ఒకసారి చూసుకుందాం. సో మీరు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. సో నెగిటివ్ టెర్మినల్ అనేది మనం డిస్కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ నట్టును చూసారా, 10 సైజ్ నట్టు వస్తుంది. సో ఈ 10 సైజ్ నట్టు లూజ్ చేసుకున్నారు అన్నట్లయితే ఈ టెర్మినల్ అనేది లూజ్ చేసుకోవచ్చు.
సో ఈ టర్మినల్ లూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఏదైనా ఒకటి అవ్వట్లేదు అంటే ఎలక్ట్రికల్ పరంగా ఏదైనా గ్లిచ్ ఉంది అన్నట్లయితే మనకు ఫోన్ ఎలాగా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సెట్ అవుతుందో దీనికి కూడా సేమ్ ఆప్షన్ అనమాట. టర్మినల్ అనేది తప్పించారు అన్నట్లయితే మొత్తం ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నిటికీ సప్లై అనేది అయిపోద్ది అనమాట. సో ఈ సప్లై అయిపోవడం వల్ల మొత్తం సర్క్యూట్ అంతా రీబూట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేశారో సిస్టమ్ అంతా రీబూట్ అవుతుంది. సో మీకు ఏదైనా గ్లిచెస్ ఉన్నాయి అన్నట్లయితే పోతాయి. అది చేసిన తర్వాత కూడా సేమ్ కంప్లైంట్ ఉంది అన్నట్లయితే సర్వీస్ సెంటర్కి కాంటాక్ట్ అవ్వాలి. సో ఇంకా మనకి ఈ డ్రైవ్ కోసం బ్యాటరీ ప్యాక్ కోసం మాట్లాడుకుందాం. సో ఈ డ్రైవ్ వచ్చేటప్పటికి సేమ్ ఈ డ్రైవ్ అయితే వచ్చింది. సో ఈ డ్రైవ్ కోసం బ్యాటరీ ప్యాక్ కోసం కలర్స్ కోసం ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత అవుతుంది, సో ఇలాంటివన్నీ ఒక సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెట్టాను. సో ఈ మొత్తం డీటెయిల్స్ కావాలన్నట్లయితే ఆ వీడియో ఒకసారి చూసేయండి. బ్యాటరీ ప్యాక్లో అయితే 19.2 kW 24 kW బ్యాటరీ ప్యాక్ అయితే వచ్చాయి అనమాట. సో మా బ్యాటరీ ప్యాక్స్ ప్రీవియస్ టియాగోకి ఏదైతే వచ్చాయో దీనికి కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చాయి. రేంజ్లో అయితే ఎటువంటి డిఫరెంట్ అయితే ఉండదు. సో కాకపోతే బ్యాటరీ ప్యాక్స్లో సిరీస్ అనేది మార్చాము. సో దానివల్ల కొంచెం రేంజ్ అయితే వస్తుంది అనేసి అయితే కంపెనీ చెప్తుంది. సో ఒకసారి చూడాలి రోడ్ ప్రెజెన్స్లో మనకి రేంజ్ ఎంత వస్తుంది అనేసి, యాక్చువల్ రేంజ్ ఎంత వస్తుంది అనేసి. సో ఇంకా ఫైనల్గా కలర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం దీనిలో అయితే 6 కలర్స్ అయితే ఇచ్చారు. అది కాకుండా మొత్తం అంతా టాప్ ఒక బ్లాక్ వచ్చి మొత్తం అంతా బాడీ అంతా ఒక కలర్స్ వచ్చేవి, అది 6 అనమాట. సో యాక్చువల్గా 6 అలా కాకుండా ఈ 6 హండ్రెడ్ కూడా పైన ఏదైతే టాప్ వచ్చిందో అది టాప్ అనేది బ్లాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ అయితే. సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డీటెయిల్స్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతిదానికి అయితే రిప్లై ఇస్తాను. సో ఇంకా దీనికోసం టియాగో కోసం ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే మనకి వేరియంట్స్ కోసం, ప్రైజెస్ కోసం, సో కలర్స్ కోసం, ఈ డ్రైవ్ కోసం, బ్యాటరీ ప్యాక్ కోసం, సో ఇన్నిటి కోసం అయితే సపరేట్గా ఒక వీడియో అయితే నేను తీశాను. సో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే ఒకసారి ఆ వీడియో చూసేయండి. దిస్ ఈజ్ పీజే సైనింగ్ ఆఫ్.